బ్రేకింగ్స్ చూస్తున్నాం. విశాఖపట్నంలో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న న్యూ పోర్ట్ క్రైమ్ కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఫేస్బుక్ చాటింగ్ లో పరిచయమైన మహిళతో కానిస్టేబుల్ వై రాము పరిచయం పెంచుకున్నాడు. అయితే రాముకు పెళ్లైందని తెలియటంతో ఆ మహిళ దూరం జరిగింది. అయినా కానిస్టేబుల్ రాము వదలకుండా వేధించడం మొదలుపెట్టాడు. దీంతో బాధిత మహిళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తుకు ఆదేశించిన సిపి రవిశంకర్ అయ్యన్నార్ విచారణ నివేదిక అందగానే చర్యలు తీసుకున్నారు. కానిస్టేబుల్ రాముపై సస్పెన్షన్ వేటు వేశారు. బ్రేకింగ్స్ చూస్తున్నాం. విశాఖపట్నంలో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న న్యూ పోర్ట్ క్రైమ్ కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఫేస్బుక్ చాటింగ్ లో పరిచయమైన మహిళతో కానిస్టేబుల్ వై రాము పరిచయం పెంచుకున్నాడు. అయితే రాముకి పెళ్లైందని తెలియటంతో ఆ మహిళ దూరం పెట్టింది. అయినా కానిస్టేబుల్ రాము వదలకుండా వేధించడం మొదలుపెట్టాడు. దీంతో బాధిత మహిళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దర్యాప్తుకు ఆదేశించిన సిపి రవిశంకర్ అయ్యన్నార్ విచారణ నివేదిక అందగానే చర్యలు తీసుకున్నారు. కానిస్టేబుల్ రాముపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇక విశాఖపట్నంలో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న న్యూ పోర్ట్ క్రైమ్ కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఫేస్బుక్ చాటింగ్ లో పరిచయమైన మహిళతో కానిస్టేబుల్ వై రాము పరిచయం పెంచుకున్నాడు. అయితే రాముకు పెళ్లైందని తెలిసిన ఆ మహిళ రామును దూరం పెట్టడం జరిగింది. అయినా కానిస్టేబుల్ రాము వదలకుండా వేధించడం మొదలుపెట్టాడు. దీంతో బాధిత మహిళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దర్యాప్తుకు ఆదేశించిన సిపి రవిశంకర్ అయ్యన్నార్ విచారణ నివేదిక అందగానే చర్యలు తీసుకున్నారు. కానిస్టేబుల్ రాముపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి. జమీమా, గుడ్ మార్నింగ్. న్యూపోర్ట్ క్రైమ్ కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు పడింది. విశాఖ నగరానికి సంబంధించి ఇది గాజువాక ఏరియాకి సంబంధించి ఇంచుమించుగా ఆ ప్రాంతంలో ఉంటుంది. ఒక మహిళపై అసభ్య ప్రవర్తన పాల్గొన్నట్లుగా కానిస్టేబుల్ వై రాముపై ఫస్ట్ మనకి ఫిర్యాదు అయితే నమోదైనట్లుగా తెలుస్తుంది. మహిళ ఫిర్యాదుపై విచారణకు ఇప్పటికే సిపి ఆదేశించారు. అయితే ఇది ఇప్పటికే నిర్ధారణ అయింది. కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు కూడా సిపి రవిశంకర్ వేసినట్లుగా మనకి సమాచారం. తప్పు చేసిన అధికారులపై ఈ సస్పెన్షన్ పరం కొనసాగుతుందని ఒక ఇదైతే ఉంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి సిపి స్ట్రిక్ట్ గానే వ్యవహరిస్తున్నారు. నేడు రేపు మరో ఇద్దరు క్రైమ్ కానిస్టేబుల్ పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని మనకి తెలుస్తుంది. ఇలాంటి అంశాలపై సిపి పూర్తిగా దృష్టి సారించడం అయితే జరిగింది. ఫస్ట్ పోలీస్ శాఖలో ఉన్నటువంటి అంశాల మీద ఆయన ప్రశాంతంగా చేపట్టారు, చర్యలు చేపడుతున్నారు. ఫస్ట్ ఇంటిని చక్కదిద్దుకొని ఆ తర్వాత బయట ప్రపంచం విషయాలకు వద్దామని ఫస్ట్ ఆయన శాఖలో ఉన్నటువంటి లోపాలను, ఇలాంటి అంశాలపై కూడా దృష్టి సారిస్తున్నారు. ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా ఒక ప్రధానమైనటువంటి ఆరోపణల్ని తీసుకొని ప్రధానంగా విచారణ చేపట్టడం, సస్పెన్షన్ పెట్టడం ఫస్ట్ నుంచి కూడా ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ విధంగానే జరుగుతుంది. స్టేషన్లు విజిట్ చేయడం, సస్పెండ్ చేయడం, ఎక్కడన్నా ఎటువంటి ఆరోపణలు సీరియస్ గా తీసుకోవడం, ప్రధానంగా మహిళలపై ఇలాంటి అఘాయిత్యాలు అధికారంలో ఉండి రక్షించాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ భక్షిస్తున్నటువంటి ఘటనలపై నేరుగా ఆయన ఈ క్రమంలోనే ఈ న్యూపోర్ట్ సస్పెన్స్ వేటును అయితే వేయడం జరిగింది.
దీంతో పోలీస్ శాఖలో కొంత అలజడి అయితే ఉన్నది. ఇప్పుడిప్పుడే ఆరోపణలు ఎదుర్కొన్న మరో ఇద్దరు కానిస్టేబుల్ కూడా ఇలాంటి చర్యలు తీసుకునే అవకాశం అని చెప్పేసి పోలీస్ శాఖ అధికారులు చెప్తున్నారు. జమీమా. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీధర్.